రైట్ పోసాని కృష్ణమురళికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఒక రోజు పోసాని కృష్ణమురళిని పోలీస్ కస్టడీకి అనుమతించింది గుంటూరు కోర్టు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయనుంది. మీడియా సమావేశంలో అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై సిఐడి కేసు నమోదు చేసింది. అందరికీ తెలిసిన విషయమే. సో పోసాని ప్రస్తుతం సిఐడి కేసులో గుంటూరు జైల్లో రిమాండ్లో ఉండగా రేపు పోసాని బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ జరగనుంది. విచారణలో ఏ విషయాలు వెలువడతాయనేది రేపు పోసాని బెయిల్ పిటిషన్ విచారణకు సంబంధించినటువంటి విషయాల్లో వెల్లడించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పోసాని కృష్ణమురళిని ఒక రోజు పోలీస్ కస్టడీకి అనుమతించింది గుంటూరు కోర్టు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. సో మీడియా సమావేశంలో జరిగినటువంటి పదజాలంతో దూషించినందుకు పోసానిపై సిఐడి కేసు నమోదు చేసింది. పోసాని ప్రస్తుతం సిఐడి కేసులో గుంటూరు జైల్లో రిమాండ్లో ఉన్నారు. రేపు పోసాని బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ ఉంది. పిటిషన్కి సంబంధించి విచారణ జరగబోతోంది. విచారణలో బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది రేపు వెల్లడించే అవకాశాలు ఉన్నది కోర్టు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, పోసాని కృష్ణమురళికి సంబంధించి సిఐడి గుంటూరు సిఐడి పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో కస్టడీకి కోర్టు ఈ రోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విచారణ చేపట్టినటువంటి గుంటూరు కోర్టు పోసాని కృష్ణమురళిని ఒకరోజు కస్టడీకి అనుమతిస్తూ కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో రేపు ఉదయం 10 గంటల నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు సిఐడి పోలీసులు పోసాని కృష్ణమురళిని విచారించనున్నారు. ప్రధానంగా కూడా గతంలో ఒక మీడియా సమావేశం పెట్టి ఆ మీడియా సమావేశంలో చంద్రబాబుని అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని దూషిస్తూ కూడా పోసాని కృష్ణమురళి మాట్లాడినట్టు కూడా కేసు నమోదవడం జరిగింది. దీనికి సంబంధించి వంశీ అనేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా ఈ కేసును నమోదు చేశారు. అయితే ఆ సమావేశం పెట్టడానికి కానీ ఆ రోజు చంద్రబాబుని దూషించడంతో పాటు మోడీకి సంబంధించి అంటే మోడీ కాళ్ళు పట్టుకున్నారంటూ కూడా ఒక పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీని అంతటికి వెనక ఎవరున్నారు ఏంటనే దానికి సంబంధించి కూడా విచారణ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రోజు బెయిల్ పిటిషన్ కి సంబంధించిన దానిపైన కూడా విచారణ జరుగుతుంది అనే విధంగా కూడా పోసానికి సంబంధించినటువంటి న్యాయవాదులు వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం కస్టడీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో కస్టడీ ముగిసిన తర్వాత బెయిల్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. మాక్సిమం రేపైతే బెయిల్ పైన కూడా బెయిల్ అంశానికి సంబంధించిన దానిపైన చర్చలు జరుగుతాయి. కంపల్సరీగా బెయిల్ వస్తుంది అనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి న్యాయవాదులు చెప్తున్నారు. రేపైతే మాత్రం పోసాని కృష్ణమురళికి సంబంధించి కస్టడీ కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కస్టడీ పెంపుకు సంబంధించినటువంటి దానిపైన కూడా సిఐడి పోలీసులు అయితే మరోసారి పిటిషన్ దాఖలు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో సాయి శంకర్, రేపు విచారణలో మెయిన్ గా తీసుకునే అంశాలు ఏంటి పోసాని కృష్ణమురళికి సంబంధించి? అంటే ప్రధానంగా కూడా ప్రస్తుతం సిఐడి నమోదు చేసినటువంటి కేసులో ఉన్నటువంటి ఆధారాలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే మీడియా సమావేశంలో పోసాని కృష్ణమురళి గతంలో ఒక హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశంలో చంద్రబాబుకి సంబంధించి మోడీ కాళ్ళు పట్టుకున్నారంటూ కూడా ఒక పోస్టర్ కి సంబంధించి ఒక ఫోటోను కూడా చూపించినట్టు కూడా చెప్తున్నారు. అయితే అక్కడ దానికి సంబంధించి వంశీ అనేటటువంటి వ్యక్తి ఫిర్యాదు చేశారు. అయితే అసలు ఆ మీడియా సమావేశం పెట్టడానికి గల కారణాలు ఏంటి, ఆ రోజు అంత దూషణలుగా మాట్లాడడానికి గల కారణాలు, ఎవరినన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చేశారా లేకపోతే ఎవరితో అన్న ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆయన మీడియాలో ఆ విధంగా మాట్లాడటం జరిగిందా, ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో టచ్ లో ఉండి ఆ విధమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి దూషించడం జరిగిందా, ఇలాంటి కోణంలో అయితే విచారణ కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు పోసాని కృష్ణమురళి ఆ రోజు అంత అగ్రెసివ్ గా మాట్లాడటానికి గల కారణాలు, వారి వెనక ఉన్నటువంటి అంశాలు ఏంటి అనే దానికి సంబంధించి అయితే విచారణ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగేటటువంటి విచారణలో కీలకమైనటువంటి అంశాలు సేకరించాల్సినటువంటి అవకాశం ఉంది అనే విధంగా కూడా సిఐడిఐ పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇక ఈ ఒక్కరోజు కస్టడీలో పూర్తిగా ఆయన సహకరించేటటువంటి అవకాశం ఉంటుందా, ఒకవేళ సహకరించకపోతే మాత్రం కంపల్సరీగా మరోసారి కస్టడీ పొడిగింపుకు సంబంధించి కూడా పిటిషన్ వేస్తామంటున్నారు. కాబట్టి రేపు పూర్తి స్థాయిలో ఆయన సహకరించే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు కొన్ని ఫోన్ కు సంబంధించినటువంటి డేటాలు కూడా పోలీసులు సేకరించినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా రేపు విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సాయి శంకర్.